భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికి మన భారత రాజ్యాంగంలో 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు, 395 ప్రకరణలు ఆర్ ఆర్టికల్స్ ఉన్నాయి రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి. ప్రస్తుతము 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 480కి పైగా ప్రకరణలు కలవు. ప్రస్తుతం ఉండేటువంటి షెడ్యూల్ ఎన్ని? 12 షెడ్యూల్. షెడ్యూళ్ళ గురించి ఇంతకుముందే వివరించడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 25 భాగాలు. కొత్తగా చేర్చిన భాగాలు వచ్చేసి 4A, 9A, 9B, 14A కొత్తగా చేర్చినటువంటి భాగాలు. ఇవి కొత్తగా చేర్చిన భాగాలు, రాజ్యాంగంలోని కొత్తగా చేర్చిన. 4A ప్రాథమిక విధులు. అంటే రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అనేటువంటివి లేవు. అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వము 10 ప్రాథమిక విధులను చేర్చినది. 10 ప్రాథమిక విధులను చేర్చింది. ప్రస్తుతం వచ్చేసి 11 ఉన్నవి. 11 విధులు. ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఈ ప్రాథమిక విధులను మనము రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. రష్యా రాజ్యాంగం ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులు ఏ కమిటీ అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచనలు అనుసరించి ప్రాథమిక విధులను చేర్చినది. 4Aలో 4A వచ్చేసి ఇదనమాట. 9A భాగం వచ్చేసి పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 12వ షెడ్యూల్ కూడా చేర్చడం జరిగింది. 9A వచ్చేసి పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తికి సంబంధించినటువంటి అంశము. 9A పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినారు. దీన్ని 12వ షెడ్యూల్లో చేర్చినారు. ఈ పట్టణ నగరపాలక సంస్థలకు 18 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలను బదిలీ చేయవలసి ఉంటుంది. పట్టణ నగరపాలక సంస్థలకు 18 అంశాలు. ఈ 18 అంశాలలో 11 అంశములు
ఖచ్చితంగా నెరవేర్చాలి. మిగిలిన 7 వచ్చేసి ఐచ్ఛికమైనటువంటి అంశాలు, పట్టణ నగర పాలక సంస్థలకు సంబంధించినటువంటిది. ఇవి వచ్చేసి 74వ రాజ్యాంగ సవరణ చట్టం. 74వ రాజ్యాంగ సవరణ చట్టం. రాజ్యాంగ సవరణ చట్టం అది. 9B వచ్చేసి సహకార సంఘాలు. సహకార సంఘాలు 9B వచ్చేసి సహకార సంఘాలకు సంబంధించినటువంటిది. 14A వచ్చేసి పరిపాలనా ట్రిబ్యునల్లు. పరిపాలనా ట్రిబ్యునల్ 14A వచ్చేసి ఈ విధంగా కొత్తగా 4 విభాగాలను చేర్చడం జరిగింది. కొత్తగా 4 విభాగాలను చేర్చడం జరిగింది. 4A, 9A, 9B, 14A అనేటువంటి. అందుకు 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 7వ భాగాన్ని 1956లో 7వ సవరణ రాజ్యాంగ సవరణ ద్వారా 1956లో తొలగించారు. కాబట్టి ఇప్పుడు 22 - 1 = 21 + 4 25 భాగాలు. 25 అవి కొత్తగా చేర్చినటువంటి భాగాలు 4 అవి. ఇప్పుడు తర్వాత 8 షెడ్యూల్ ఉండేటువంటి 12 షెడ్యూల్ అయినాయి. ఈ 9వ షెడ్యూల్ భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగ భద్రతను కలిపి. భూ సంస్కరణల చట్టాలు. 10వ షెడ్యూల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. 11వ షెడ్యూల్ వచ్చేసి గ్రామ పంచాయతీలు. స్థానిక స్వపరిపాలన సంస్థలు. వీటికి రాజ్యాంగ భద్రతను కల్పించడం జరిగింది. 11వ షెడ్యూల్లో చేర్చినారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం. రాజ్యాంగ సవరణ చట్టం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఈ 11వ షెడ్యూల్లో చేర్చి ఈ మొత్తం వచ్చేసి 29 అంశాలపైన 29 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయవలసి ఉంటుంది. అందులో 15 అంశాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. మిగిలిన 14 అంశాలు ఐచ్ఛికము. మిగిలిన 14 అంశాలు ఐచ్ఛికంగా నెరవేర్చవలసినటువంటి అంశాలు. అంటే రాజ్యాంగం అమల్లోనికి వచ్చేలకు మనకు 22 భాగాలు 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. ప్రస్తుతం 25 భాగాలు 12 షెడ్యూళ్ళు కలవు. వాటికి సంబంధించినటువంటి బ్రీఫ్ సమాచారం. ఓకే. 1వ షెడ్యూల్ భారత భూభాగానికి సంబంధించినటువంటి 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. వాటి విస్తరణ, నైసర్గిక స్వరూపము, వాటి పేర్లు,
మొదలగు అంశాలను గురించి తెలియజేసేటువంటిదే 1వ షెడ్యూల్. 1వ షెడ్యూలు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటి పేర్లు, నైసర్గిక స్వరూపము, విస్తరణ మొదలగు అంశాలను గురించి తెలియజేసేటువంటిది 1వ షెడ్యూల్. 2వ షెడ్యూల్ 2వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగబద్ధమైన పదవులలో, ఉన్నత పదవులలో ఉన్నవారి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు, వాటిలో ఉన్నత పదవులలో ఉన్న వారి యొక్క జీతభత్యాలను గురించి తెలియజేస్తుంది. జీతభత్యాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారి యొక్క జీతభత్యాలను గురించి తెలియజేసేటువంటిది 2వ షెడ్యూల్. 3వ షెడ్యూల్ వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి ఉన్నత పదవులలో ఉన్నటువంటి వారి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు మరియు ప్రమాణాలను గురించి కూడా తెలియజేస్తుంది. 4వ షెడ్యూల్ రాజ్యసభలో సభ్యుల సంఖ్య, రాజ్యసభ యొక్క నిర్మాణాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంని అనుసరించి రాజ్యసభలో గరిష్టంగా ఉండవలసిన సభ్యుల సంఖ్య రాజ్యసభలో గరిష్టంగా ఉండే సభ్యుల సంఖ్య 250 అయితే ప్రస్తుతం వచ్చేసి 245 మంది సభ్యులు కలరు. రాజ్యసభలో ప్రస్తుతం 245 మంది సభ్యులు. రాజ్యసభ పదవీ కాలం ఉండదు. రాజ్యసభ పదవీ కాలం ఉండదు. శాశ్వత సభ రద్దు చేయడానికి వీలు లేనటువంటిది. కాకపోతే రాజ్యసభ సభ్యుల పదవీ కాలం, రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరములు. అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు పదవీ విరమణ చేస్తారు. మళ్ళీ 1/3 వంతు ఎన్నిక అవుతారు. 1/3 వంతు ఎన్నిక అవుతారు. 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు. 1/3 వంతు. అయితే రాజ్యసభలో 245 మంది. అందులో రాజ్యసభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య వచ్చేసి 233. రాజ్యసభకు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 8 మంది ఎన్నికవుతారు. 8 మంది ఎన్నిక. రాష్ట్రాల నుండి 225. రాజ్యసభకు రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే వాళ్ళు 225 మంది. వీళ్ళు 233 మంది ఎన్నికవుతారు. రాజ్యసభకు 12 మంది సభ్యులను
12 మంది సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఎవరిని? కళలు, సాహిత్యం, సాంఘిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగాలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో నిష్ణాతులైనటువంటి 12 మందిని రాజ్యసభకు రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది 4వ షెడ్యూల్కు సంబంధించినటువంటి కొంతవరకు ఉన్నటువంటి సమాచారం. 4వ షెడ్యూల్ ఇంపార్టెంట్ అయినటువంటి షెడ్యూలు. దీనికి సంబంధించినటువంటి సమాచారం. ప్రస్తుతం రాజ్యసభకు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికయ్యే సభ్యులు 8 మంది. ఆ 8 మందిలో ఢిల్లీ నుండి 3, పుదుచ్చేరి నుండి 1, ఢిల్లీ నుండి 3, పుదుచ్చేరి నుండి 1, జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి 4. టోటల్ వచ్చేసి 8 మందిని రాజ్యసభకు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపిక చేయడం జరుగుతుంది. ఓకే. భారతదేశం సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నందువలన కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన చేయవలసి వచ్చింది. కాబట్టి అధికారాల విభజనకు సంబంధించింది. అధికారాల విభజనకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసి 7వ షెడ్యూల్. ఆ 7వ షెడ్యూల్లో 3 జాబితాలు: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాలలో లేకుండా మిగిలిపోయినటువంటి అంశాలు మరియు కొత్తగా చేర్చేటువంటి అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. అవశిష్ట అధికారాలు. కేంద్ర జాబితాలో ప్రస్తుతము 98 అంశాలు కలవు. రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం వచ్చేసి 59 అంశములు కలవు. రాష్ట్ర జాబితాలో ప్రస్తుతము 59 అంశాలు కలవు. ఉమ్మడి జాబితాలో ప్రస్తుతము 52 అంశములు కలవు. ఉమ్మడి జాబితాలో ఈ 3 కేంద్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేస్తాయి. అయితే అవశిష్ట అధికారాలపైన శాసనాలు చేసే అధికారం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ అవశిష్ట అధికారాలు అనేటువంటి ఈ అంశాన్ని మనము కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఈ అవశిష్ట అధికారాల అంశాలను మనము కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ప్రారంభంలో రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉన్నాయి. తర్వాత 5 అంశాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలను విద్య, అడవులు, తూనికలు, కొలతలు, న్యాయ ప్రక్రియ, జనాభా నియంత్రణ. ఈ అంశాలను వచ్చేసి 5 అంశాలను వచ్చేసి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా
వీటిని రాష్ట్ర జాబితాలో నుండి రాష్ట్ర జాబితా, ఈ రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోనికి చేర్చడం జరిగింది. రాష్ట్ర జాబితాలో నుండి ఉమ్మడి జాబితాలోనికి చేర్చడం జరిగింది. అప్పుడు మామూలుగా మొదట 66 ఉండేటివి 5 పోతే 50, 61 ఉంటాయి. 61లో నుంచి జిఎస్టీ ద్వారా 2 అంశాలు పోయినాయి. ప్రస్తుతము 59 అంశాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేలకు ఈ ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉన్నాయి. 47 + 5 వచ్చేసి 52 అంశాలు ఉన్నాయి. ఈ జాబితాలోని అంశాలను చేర్చడం కోసం ఏంటంటే రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చ. అంటే 7వ షెడ్యూల్లో ఏదైనా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలంటే కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయడానికి వీలుంటుంది. రాజ్యాంగ సవరణ ద్వారా ప్రత్యేక మెజారిటీ 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో పాటు సగానికి తగ్గకుండా రాష్ట్ర విధాన సభల యొక్క ఆమోదం కూడా ఉండవలసి ఉంటుంది. ఇది 7వ షెడ్యూల్కు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం. 8వ షెడ్యూలు ఏంటంటే అధికార భాషలకు సంబంధించింది. 8వ షెడ్యూలు అధికార భాషలు. ఈ 8వ షెడ్యూల్లో రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికి 14 భాషలు ఉన్నాయి. 14 భాషలు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వచ్చేసి 22 భాషలు కలవు. 22 అధికార భాషలు. ప్రస్తుతం 22 అధికార భాషలు కలవు. 15వ భాష సింధీ. 21వ సవరణ. తర్వాత 15, 16, 17, 18 ఈ 3 భాషలు. 16, 17, 18 భాషలు. కొంకణి, మణిపూరి, నేపాలి ఈ 3 భాషలు. తర్వాత 19, 20, 21 బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి ఇవి 22 భాషలు. మొత్తం ప్రస్తుతము రాజ్యాంగంచే గుర్తించబడిన భాషల సంఖ్య 22. రాజ్యాంగంచే గుర్తించబడిన భాషల సంఖ్య 22. ఇందులో కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది. రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుంది.